హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'జ్యోతిక', 'సూర్య'ల మధ్య సోషల్ మీడియాలో ఒక చిచ్చు అయితే రేపుతున్నారు. అవేదో కాదు, విడాకులు కాదు అమ్మా నాన్న కోసం వెళ్ళాననైతే జ్యోతిక చెప్తుంటే, విడాకుల కోసమే అంత దూరం వెళ్ళిందని కొంతమంది ఫ్యాన్స్ అయితే రెచ్చగొడుతూ ఉన్నారు. సో, ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఈ మధ్య కాలంలో స్టార్ కపుల్స్ విడాకుల వార్తలు కామన్ అయిపోయాయి. ఎంతోమంది బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందినవారు విడాకులు తీసుకోవడంతో అందుకు సంబంధించిన వార్తలు మనం చూడటం జరుగుతూనే ఉంది. సో, కొందరు విడాకులు తీసుకోకుండానే విడాకులు తీసుకున్నారనే ప్రచారం మొదలుపెడుతున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక జంటకు సంబంధించిన బ్రేకప్ ఇష్యూ ట్రెండ్ అవుతూనే ఉంది. సో, మొన్నటి వరకు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లు విడిపోయేందుకు రెడీగా అవుతున్నారంటూ వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిందనే పుకార్లు, షికార్లు కూడా చేశాయి. వాటికి క్లారిటీ లేదు. సో, తాజాగా తమిళ స్టార్ నటుడు సూర్య, ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. అందుకు కారణం, గత కొన్నేళ్లుగా జ్యోతిక ముంబైలో మకాం వేసింది. సూర్యను వదిలి ఆమె ముంబై వెళ్లడం వల్లే విడాకుల వార్తలైతే గుప్పుమంటున్నాయి. సో, ఇలాంటి సమయంలో జ్యోతిక విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సో, సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్న మాట వాస్తవం. మా అమ్మ నాన్న ముంబైలో ఉంటారు. వారికి ఈ వయసులో నా అవసరం ఉంది. అందుకే నేను ముంబైలో ఉంటున్నా. అమ్మా నాన్నల కోసం ముంబైలో ఉంటున్నాను. అంతే తప్ప సూర్య నుంచి విడిపోలేదంటూ జ్యోతిక అయితే క్లారిటీ ఇచ్చింది. జ్యోతిక రియాక్షన్‌పై కూడా పలువురైతే పలు రకాలుగా స్పందించారు. సూర్యకు కూడా మీ అవసరం ఉంటుంది. పిల్లలకు మీ అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఇప్పుడు వారి కోసం చెన్నైలో లేరంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సూర్య, జ్యోతిక విడాకుల వార్తలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో, సోషల్ మీడియాలో ఇవన్నీ కామనే. సో, లేదా ఫేక్ ఏదో తెలుసుకోవడం మీకు చాలా కష్టం. సో, జాగ్రత్త వహించండి ఇలాంటి వార్తలపై. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.